భూపేంద్రభాయ్ పటేల్ గారి నాయకత్వం, భూపేంద్రభాయ్ పటేల్ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇలా ఈ ర్యాలీ ప్లీజ్ 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 మీకే నవ్వుతుంది, మీకే నవ్వుతుంది, మీకే నవ్వుతుంది. ఈ ర్యాలీ చూస్తే ఏమనిపిస్తున్నారు మీకు? ఏమనిపిస్తున్నారు ర్యాలీ చూస్తే? నరేంద్ర మోడీ గారు మళ్ళా ముచ్చటగా మూడవసారి అవుతారు కదా, పక్క అవుతారు కదా అనే ఈ ఉత్సాహం కరీంనగర్లో కాదు, దేశం మొత్తం ఏడ వినవడ మోడీ 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 ఏడ వినవడ పువ్వు అంటున్నా. ఇంత వినబడుతుంది, మోడీ గారికి వినబడుతుందన్న. సార్ వైపు పక్క అవుతున్నారా? కరీంనగర్ మొత్తం మొత్తం మోడీ 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 వాళ్ళు చెప్తారు కరీంనగర్, గుజరాత్ పై. కానీ ఇంత 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 పెద్ద ఎత్తున ప్లీజ్ ప్లీజ్ కంప్లీట్ మన ర్యాలీ తీయాలి, మన ర్యాలీ తీయాలి. ఇంకా మన కోసం మనము మన కరీంనగర్ మొత్తం ర్యాలీ తీయాలన్న. మన కోసం కరీంనగర్ జనమంతా చూస్తున్నారు, పబ్లిక్ అంతా చూస్తున్నారు. మీ అందరినీ మన అందరినీ ఆశ్రయించడానికి షాపులలో రోడ్ల మీద కరీంనగర్ ప్రజలందరూ కూడా మీకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కొందరు ఈ కార్యక్రమాన్ని ముగించుకొని మనం ర్యాలీ ద్వారా పోదాం. అందరు రెడీ కదా? ఎండ కొడుతుందా? లాస్ట్ అనుకుంటారు కదా, అంత ఒరిజినలే కదా, పక్కా ప్యూరే కదా, డూబ్ కాదు కదా, 100%. ఇలా కరీంనగర్ ఎన్నికలు జరుగుతున్నాయి, దేశం మొత్తం జరుగుతున్నాయి, కరీంనగర్ పార్లమెంట్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. అవునా కాదా? ఇవాళ నన్ను మా కిషన్ రెడ్డి గారు మోడీ గారిని ఒప్పించి, జేపీ నడ్డా గారిని ఒప్పించి కరీంనగర్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించిన తర్వాత మీ అందరి కష్టాజితంగా ఈ కరీంనగర్ పార్లమెంటు ప్రజల ఆశీర్వాదంతో రాముని వారసుడు మోడీ గారైతే మోడీ గారి వారసులుగా మనందరం ఈరోజు ఈ కరీంనగర్ ఎన్నికల బరిలో నిల్చుంటున్నాం. అవునా కాదా? అవునా కాదా? ఇవాళ కరీంనగర్ ప్రజలు అదే ఆలోచిస్తున్నారా? కరీంనగర్ లో బీజేపీ గెలవాలి, భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రిని చేయాలి, చేసి తీరాల్సిందే చెప్పి ఇలా కరీంనగర్ ప్రజలు కంకణం కట్టుకుని 13వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు 13వ తారీఖు వస్తుంది రబాయి? కుదర్రా పువ్వు గుర్తు మీద బట్టలు గుర్తున్నప్పుడు నాకు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేస్తా. మన నరేంద్ర మోడీ గారు పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు మన కండాలు కనబడాలన్నా. అరే అయోధ్యలో 500 సంవత్సరాల నుంచి ఈ దేశంలోని హిందువులు అందరూ ఎదురుస్తున్న నా భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన మన నరేంద్ర మోడీ పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు మన కండాలు కనబడాలన్నా. ఈ దేశంలో ముస్లిం సమాజం నిర్వీర్యమైపోయిందని చెప్పి దానికి కారణం ట్రిపుల్ తలాక్ అని భావించి ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన మన నరేంద్ర మోడీ కనబడాలన్న పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు. అరే కరీంనగర్ పార్లమెంట్ తో పాటు ఈ దేశంలో పేదలకు సంక్షేమ ఫలాలు అందించి ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా చేసినటువంటి ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ మనకు పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు కనబడాలన్నా. అరే ప్రపంచమంతా అతలాకుతలమైంది కోవిడ్ వల్ల, కానీ దేశ ప్రజలను లాక్డౌన్ విధించి కూడా కరోనాతో ఇబ్బంది పడుతున్నా కూడా ఈ దేశ ప్రజలను ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చి కాపాడి దేశ ప్రజలను కాపాడడంతో పాటు ఇలా ప్రపంచంలో అన్ని దేశాలు ఆర్థిక రంగంలో అతలాకుతలమైతే భారతదేశాన్ని 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చి మళ్లీ అవకాశం ఇస్తే 3వ స్థానానికి తీసుకొస్తామని చెప్పి కంకణ బద్దుడై పనిచేస్తున్న మన నరేంద్ర మోడీ కనబడాలన్న పువ్వు గుర్తుకోలేటప్పుడు నరేంద్ర మోడీ గారు లేని ఒక్కసారి కన్ను ముట్టుకొని ఉంచుకోరా
లేని దేశాన్ని ఊహించుకోలేమన్నా. ఈ దేశం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించాడన్నా. ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేద ప్రజలు సంక్షేమంగా బతకాలంటే, ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలంటే, అన్ని రంగాల్లో ప్రపంచంలో భారతదేశ పౌరులు తలెత్తుకొని సగర్వంగా నేను ఇండియన్ భారతీయుని తిరగాలంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని మళ్లీ కావాల్సిందే, అయ్యి తీరాల్సిందే. అవునా కాదా? నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ సిద్ధమా కాదా? నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి ఓటేస్తాడన్నా. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటేద్దామన్న కేసీఆర్ రాడన్నా. కరీంనగర్ పార్లమెంటు ప్రజలు ఆలోచించాలి. నరేంద్ర మోడీ కావాలన్నా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కావన్నా, కేసీఆర్ కావన్నా, ఒక్కసారి ఆలోచించండి. ఇలా ముగ్గురం అభ్యర్థులం. ఇలా ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నామన్నా. కాంగ్రెస్, బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ. ఇలా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నా. నేను మీ బిడ్డను పక్కా లోకల్. మీరు తయారు చేసిన కరీంనగర్ కాషాయపు బిడ్డను, మీరు పెంచి పోషించిన కరీంనగర్ కమల పువ్వు బిడ్డను బండి సంజయ్. ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కేసీఆర్ అనే నాయనానికి బొమ్మ బొరుసు లాంటలన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. నేను కొట్లాడినన్నా ఈ కరీంనగర్ ప్రజల కోసం, నేను కొట్లాడినన్నా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం. అదే కోవిడ్ వస్తే మీకు సేవ చేసిన వ్యక్తి బండి సంజయ్. కోవిడ్ వస్తే మీకు సహకరించిన వ్యక్తి బండి సంజయ్. అదే కోవిడ్ వస్తే కోవిడ్ వార్డులో కూడా పోయి ప్రజలను భరోసా కల్పించి సిబ్బందికి ధైర్యం కల్పించిన వ్యక్తి బండి సంజయ్. ఇప్పుడున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏ రోజైనా కోవిడ్ అప్పుడు మీ దగ్గరకు వచ్చినా ఒక్కసారి ఆలోచన. అరే గుర్రపాడు బోర్డు భూముల సమస్యల కోసం కొట్లాడింది బండి సంజయ్. లాఠీ దెబ్బలు తిన్నది బండి సంజయ్. జైలుకు పోయింది బండి సంజయ్. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులు ఎప్పుడైనా మీ ఎస్సీ ఎస్టీ సమస్యల కోసం ఎప్పుడైనా మాట్లాడినా ఒక్కసారి ఆలోచన. అలా నిరుద్యోగ సమస్య మీద బండి సంజయ్ కొట్లాడితే, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే 60 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తును కేసీఆర్ నాశనం చేస్తే, నేను కొట్లాడితే నిరుద్యోగ యువత కోసం జైలుకు వెళ్ళి బండి సంజయ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జైలుకుంటే నిరుద్యోగ యువత. అరే 317 జీవో పడుతుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులను చెట్టుకోరి పుట్టుకోరి చేస్తే ఇదే స్థలంలో, ఇదే ప్రాంతంలో నేను కొట్లాడితే పోలీసులు నా ఆఫీస్ మీద దాడి చేసి నాతో పాటు నా కార్యకర్తలను గుంజుకుపోయి అరెస్ట్ చేసి అనేక మంది కార్యకర్తల కాళ్ళు, చేతులు విరగొట్టి జైలు పంపిన నా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎప్పుడు రాలేదన్నారు. అదే రైతుల కోసం కల్లాలకు పోయి రైతులకు భరోసా నింపడం పోతే అరెస్ట్ చేసి జైలుకు పోయింది నేనన్నా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రాలేదన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కొట్లాడింది నేనన్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పుడు రాలేదన్నా. అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ కోసం, అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్ ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని కొట్లాడింది నేనన్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు రాలేదన్నా. వాళ్ళు 100 కోట్లు ఉన్నోళ్ళన్నా, 100 కోట్లు సంపాదించోళ్ళన్నా, 100 కోట్లు ఖర్చు పెట్టడానికి వచ్చినన్నా. కానీ మీ బండి సంజయ్ 100 కేసులు మీదేసుకుని మీకోసం కొట్లాడుతున్నారు. వాళ్ళు గెలిస్తే 1000 కోట్లు సంపాదించుకుంటారన్నా. నేను గెలిస్తే 1000 కేసులు మీదేసుకుని మీకోసం, మీకు అండగా ఉండే వ్యక్తి అన్న. వాళ్ళు గడీలకు వారసులన్నా, నేను గరీబోని బిడ్డనన్నా. ఆలోచించని గరీలకు వారసుగా ఉన్నా, మీ గరీబోని బిడ్డగా ఉన్నా. ఈ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు వచ్చాలి అన్న. 2 నెలలు కోవిడ్ తో పోయింది. ఇలా 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి కరీంనగర్ అభివృద్ధి
మాట్లాడుకొని బండి సంజయ్ ఏమీ చేయలేదని చెప్పి ఇలా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అరే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏ రోజన్నా కరీంనగర్లో రైతాంగం కోసం వచ్చిండా? ఏ రోజన్నా మీకోసం వచ్చిండా? 5 సంవత్సరాలు అధికారం ఉంటే కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించి భూములను ఆక్రమించుకోవడానికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేడు. అధికారం పోయిన తర్వాత మొన్నొచ్చి రైతుల మీద మొసలి కన్నీరు కారుతున్నాడు. ఏ రోజన్నా రైతుల గురించి లేఖ రాసిండా అన్న వినోద్ కుమార్ గారు? ఏ రోజన్నా నిరుద్యోగ సమస్య గురించి కేసీఆర్ గారికి లేఖ రాసిందా అన్న? ఏ రోజైనా రైతుల గురించి లేఖ రాసిందా అన్న? ఏ రోజున 317 జీవో గురించి లేఖ రాసిందా అన్న? ఏ రోజు కరీంనగర్ అభివృద్ధికి లేఖ రాసిందా అన్న? ఏ రోజైనా బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి సహకరిస్తున్నాడు. మనం కూడా సహకరిద్దాం, కేంద్ర ప్రభుత్వానికి సహకరిద్దాం, కరీంనగర్ అభివృద్ధి చేసుకుందామని ఏ రోజైనా లేఖ రాసిందా అన్న? అరే కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేస్తే ఈ వినోద్ కుమార్ గారు ఏ రోజైనా లేఖ రాసిందా అన్న? ఆరోపి నిధులు ఇవ్వకుంటే ఏ రోజైనా వినోద్ కుమార్ గారు లేఖ రాసిందా అన్న? ఇలా ఏం లేఖ రాశారంటే కేసీఆర్ పైసలు సంపాదించుకోవడం మాత్రమే టైం పాస్ చేస్తారు. ఇది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసా?